తలపై తాండవమాడి కాళింది మడుగున విషమున నిలిచి కాళీయ తలపై తాండవమాడి ఆ విష సర్పమునంతము చేసి గోవుల చల్లగా కాచానే గోవుల చల్లగా కాచానే గోవుల చల్లగా కాచానే గోవుల చల్లగా కాచానే. గోపికలు ఎన్ని రకాలుగా శ్రీకృష్ణ యొక్క అల్లరిని గురించి చెప్పినా యశోద మాత్రం నమ్మటల్లా. ఎందుకనంటే ఆ చేసినట్టుగా రుజువులేం కనపడుతుల్లా. తన బిడ్డేమో తన ఇంట్లోనే ఉంటున్నాడు, మరి ఇక్కడేమో అల్లరి చేశారని చెప్పేమో ఆ గోపికలకు చెప్తూ ఉన్నారు. సరే, ఇదంతా చాలా కాలం జరిగిపోయిన తర్వాత గోపభామలంతా అనుకున్నారట, ఎలాగైనా సరే మనం రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి ఈ కృష్ణుడిని. అలా పట్టుకొని ఆమె దగ్గరికి తీసుకెళ్ళి చెప్పాలి. కాబట్టి ఎవరికి వీలైనప్పుడు వాళ్ళు ఇలా కృష్ణుడిని పట్టేసుకోండి, అలా పట్టుకొని ఆ యశోద దగ్గరికి కనుక వెళ్ళి చెబితే అప్పుడైనా సరే మన మాట నమ్ముతుంది అని మనస్సులో అనుకొని అందరూ సమావేశం ఏర్పాటు చేసుకొని ఇదంతా చెప్పుకున్నారు. ఈ నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే వీళ్ళు నిర్ణయం తీసుకున్నా కృష్ణుడికి మాత్రం ఏమి క్షేమ గుట్టినట్టు కూడా లేదు. ఆయన మాత్రం తన యొక్క అల్లరి కొనసాగిస్తూనే ఉన్నాడు. అయితే అల్లరి కొనసాగిస్తూనే ఉన్నాడు కానీ మరి ఒక్కసారి చిక్కాడు. మరి చిక్కి ఏమైంది, ఎవరికి చిక్కాడు, ఎలా చిక్కాడు, ఆ తర్వాత ఏమి జరిగింది అనేటువంటి విషయాన్ని మనం రేపు తెలుసుకుందాం.